దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక ప్రత్యేకమైన క్షేత్రం కూడా ఉంది. అక్కడ సంతానం లేని దంపతులు ఒక్క రాత్రి నిద్రిస్తే చాలు, తప్పకుండా సంతానం కలుగుతుందని బలమైన నమ్మకం. ఆ మహిమాన్వితమైన క్షేత్రమే మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈరోజు ఆ క్షేత్ర చరిత్ర, మహిమలు పూర్తిగా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అందుకే వివాహం ఆలస్యమయ్యేవారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఈ క్షేత్ర చరిత్ర ఒక అద్భుతమైన పురాణ గాథతో ముడిపడి ఉంది. పూర్వం వింధ్య పర్వతం తన గర్వంతో ఆకాశంలోకి ఎంతగానో ఎదిగిపోయి సూర్యుని గమనాన్ని అడ్డుకోసాగింది. దీంతో ప్రకృతి లయ తప్పింది, గ్రహాల గమనం స్తంభించిపోయింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు అగస్త్య మహామునిని వేడుకున్నారు. వింధ్య పర్వతం గర్వాన్ని అణచమని. కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకున్న అగస్త్యుడు తాను మళ్లీ కాశీకి తిరిగి రాలేనని తెలిసినా లోకక్షేమం కోసం ఆ బాధ్యతను స్వీకరించాడు. లోపాముద్రతో కలిసి అగస్త్య మహాముని దక్షిణ దేశానికి బయలుదేరాడు. అగస్త్యుడు రావడం గమనించిన వింధ్య పర్వతం వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు అగస్త్యుడు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇలానే ఉండు అని శాసించాడు. కాశీ విశ్వనాథుని విశాలాక్షిని మనసులో స్మరిస్తూ అగస్త్యుడు తన శిష్యగణంతో దక్షిణ దిశగా ప్రయాణించసాగాడు. పవిత్ర గోదావరి తీరాన్ని పావనం చేస్తూ కృష్ణా నదీ తీరాన్ని చేరుకున్న అగస్త్య మహర్షి నోటి వెంట అనుకోకుండా ఒక శ్లోకం వెలువడింది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తిముక్తి ఫలప్రదం. కృష్ణా తీరంలో వారు సంచరిస్తున్న ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంది. అందులో ఒక పుట్ట నుండి దివ్య తేజస్సు వెలువడడం గమనించిన అగస్త్యుడు, ఇదే సుబ్రహ్మణ్యుని క్షేత్రం అని తన శిష్యులకు చెప్పాడు. మరి సుబ్రహ్మణ్య స్వామి ఈ పుట్టలో ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసా? దానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి పరమశివుని దర్శనం కోసం అగస్త్య, సనత్కుమార, సనత్సుజాత మొదలైన దేవర్షులు కైలాసం చేరుకున్నారు. వీరంతా 5 ఏళ్ల బాలుర రూపంలో దిగంబరులై దేహ చింతన లేకుండా భగవదారాధనలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో లక్ష్మి, సరస్వతి, సచి, స్వాహాదేవి తదితర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో కైలాసంలో శివుడు లేడు. పార్వతీదేవి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. ఒకవైపు జడాధారులైన మునులు, మరోవైపు సుందరీమణులైన దేవతా స్త్రీలను చూసి కుమారస్వామికి నవ్వు ఆగలేదు. అది గమనించిన పార్వతీదేవి, కుమారా, నీ పరిహాసానికి కారణమేమిటి? ఈ జడాధారులు నీ తండ్రిలా లేరా? ఆ దేవతా స్త్రీలు నావలే లేరా అని అడిగింది. అప్పుడు కుమారస్వామికి తన ప్రవర్తనపై పశ్చాత్తాపం కలిగింది. పార్వతీదేవి ఎంత వారించినా వినకుండా తపస్సు చేసుకోవడానికి భూలోకానికి వచ్చి కృష్ణా తీరంలో సర్పరూపంలో ఒక పుట్టలో ప్రవేశించి తపస్సు ప్రారంభించాడు. ఇదే విషయాన్ని అగస్త్యుడు తన శిష్యులకు వివరించి ఆ దివ్య తేజస్సు వెలువడే పుట్టపై స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కొన్నాళ్లకు వీరారపు పర్వతాలు అనే గొప్ప శివభక్తుని కలలో శివుడు సాక్షాత్కరించి తన ఆలయం నిర్మించమని కోరాడు. ఆ భక్తుడు శివునికి ఆలయాన్ని నిర్మించి శివునికి ఇష్టమైన వస్తువులను మట్టితో తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు. తొలుత మోహినీపురం అని పిలువబడిన ఈ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా మారింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే పాము చుట్టలపైనే శివలింగం కొలువై ఉంటుంది. పానపట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు. మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం, అర్చనలతో సేవించుకుంటే దృష్టిలోపం, వినికిడి లోపం, శారీరక దౌర్బల్యం, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తమ బాధల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాక విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కూడా చేకూరుతుంది. మరి ఈ క్షేత్రంలో అత్యంత ప్రత్యేకమైనది ఏమిటంటే నాగదోష పరిహార పూజలు.
ఈ పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యే వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. నాగదోషంతో బాధపడుతున్న వారు ఎంతటి సమస్యలున్నా నమ్మకంతో ఇక్కడ పూజలు చేయిస్తే ఆ దోషం పరిహారమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ పుణ్యక్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే విజయవాడ అవనిగడ్డ మజిలీపట్నం నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. రేపల్ల రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనంలో వెళ్లేవారు రమణీయమైన కృష్ణా డెల్టా గుండా జాతీయ రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి స్వామివారి కృపకు పాత్రులవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు దర్శించిన ఆలయాల గురించి కూడా తెలియచేయండి.